హలో హాయ్ నమస్తే. పీతల కర్రీ అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న ఈ పీతల్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో వాటర్ వేసుకుని దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ అయిన టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా సగంగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పుడే ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని అందులో వేసుకోండి. అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల లేదా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అవుతున్న దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. ఇందాక మనం పీతల్లో ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి చూసుకుని మీరు మీ రుచికి సరిపడాగా వేసుకోండి ఉప్పు కారాలు. దీన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా మనం పక్కన ఉంచుకున్న పీతలను కూడా ఇందులో వేసి ఆ గ్రేవీ అంతా పీతలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం పక్కన ఉంచుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసుకుని ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కనీసం ఒక 20 నిమిషాల పాటు అయినా ఆ పీతలు అనేది బాగా ఉడికి గ్రేవీ అనేది బాగా చిక్కబడేంత వరకు ఈ విధంగా కూరని ఉడికించుకోండి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.